దేవుని మనసు ఏంటో ముందు నువ్వు నేను ఎరిగి ఉండాలా, ఆయన స్వభావం ఏంటో ఎరిగి ఉండాలా, ఆయన ఎటువంటి వాడో ఎరిగి ఉండాలా. ఇలాంటి దేవుడు నేను కలిగి ఉన్నది. ఎవరమ్మండి మీ దేవుడు? ఎవరంటే శిలువ మీద చనిపోయాడండి. ఎందుకు చనిపోయాడండి? మా పాపాల నిమిత్తం అండి. మరి మీ దేవుని స్వభావం ఏంటంటే ఏం చెప్తావు? మా దేవుడు ఎవరంటే ఆయన ప్రేమ స్వరూపే. మా దేవుడు ఎవరంటే శత్రువులను కూడా క్షమించి ప్రేమించినవాడు. మా దేవుడు ఎవరు అంటే అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసినవాడు. మా దేవుడు ఎవరు అంటే శత్రువులకి కీడు చేయకుండా మేలు చేసినవాడు. మా దేవుడు ఎవరు అంటే కృతజ్ఞత లేని వారి పట్ల ఉపకారం కలిగిన దేవుడు మా దేవుడు. ఆ దేవుడినండి మేము కలిగింది. సంఘం 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 అంటున్నావు, సేవకుడు 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 అంటున్నావు, పరిచర్యను పరిగెత్తుతున్నావు. ఏంటి నీకు లాభం? దేవుడు లాభాన్ని బట్టి మనల్ని ప్రేమించలే. లాభం లేని వారి పట్ల దేవుడు ప్రేమను వెల్లడి పరిచిన దేవుడై ఉంటున్నాడు. ఏ లాభం ఉందండి మనలో? మన జీవితంలో గొనుగుడు, సనుగుడు, కోపము, చికాకు, అసూయ, ద్వేషము, ఈర్ష, కపటము, పాపము, కీడు చేయడం తప్ప ఏమైనా ఉన్నాయా మన స్వభావం? అది మన స్వభావం. అయితే క్రీస్తు ఎవరు అంటే, క్రీస్తు స్వభావం ఏంటంటే ఆయన కనికరము గలవాడై ఉన్నాడట. ఆమేన్. కనికరం అంటే ఎక్కడ ఉంటుంది? యేసేలోనే. క్షమాపణ అంటే ఎక్కడ ఉంటుంది? యేసేలోనే. మేలు ఎక్కడ ఉంటుంది? యేసేలోనే. క్షమించడం ఎక్కడ ఉంటుంది? యేసేలోనే. ప్రేమించడం ఎక్కడ ఉంటుంది? యేసేలోనే. ఈ స్వభావం కలిగిన దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు కూడా అలా మారిపోతావు అంతే. నీలో ఈ గుణాతిశయములు, ఈ క్యారెక్టర్, ఈ లైఫ్ స్టైల్ కనపడుతుంటే ఆటోమేటిక్గా ప్రతి ఆశీర్వాదం నీ ఇంటికి వచ్చి తలుపు తట్టబోతున్నది.